ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్పై విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశించారు. ఈ నెల 30 లోపు విచారణకు హాజరు కావాలంటూ స్పష్టం చేశారు. దానం నాగేందర్ విచారణలో భాగంగా స్పీకర్ ఎవిడెన్స్ రికార్డ్ చేయనున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కేసు దాఖలైన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా స్పీకర్ ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా నోటీసులు ఇచ్చారు. అనర్హత పిటిషన్పై విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ పిటిషన్లో ఉంది. ఈ నెల 30 లోపు విచారణకు హాజరు కావాలి అనంటూ స్పష్టం చేశారు. దానం నాగేందర్ విచారణలో భాగంగా స్పీకర్ పూర్తి ఎవిడెన్స్ ని కూడా రికార్డ్ చేయబోతూ ఉన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై పెద్ద దుమారం రేగిన విషయం మనందరికీ తెలిసిందే. 2 రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు అనంటూ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది గత ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు. అయితే ప్రస్తుతం దాని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. స్పీకర్ విచక్షణకే వాటిని వదిలేశారు. దీంతో స్పీకర్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా పిలిచి వారి వాంగ్మూలాన్ని తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే చాలా మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి మాట్లాడారు. ఇప్పుడు దానం నాగేందర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపించారు. ఈ నెల 30వ తేదీలోపు అంటే చూడొచ్చు. ఐఎమ్ టు ఇన్ఫార్మ్ యూ ద ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ ఇన్ ద అబౌవ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ విల్ బి కమెన్స్డ్ ఆన్ 30/1/2026 at 10:30 am. దాదాపు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో 30వ తారీఖు లోపు వచ్చి హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మా ప్రతినిధి హేమ ఉన్నారు అప్డేట్స్ మనకు అందించడానికి. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఓజు హేమ. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల అంశం చివరి ఘట్టంకి చేరుకుందనే చెప్పుకోవచ్చు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు అంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందులో 7 మందికి ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే అంటూ కూడా అటు కాలే యాదయ్య కానివ్వండి, పోచారం శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, గూడెం మైపాల్ రెడ్డి కానివ్వండి, ఇలా మొత్తం పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో 7 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మరొక 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. అందులో కీలకంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే మరొక ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సో మరొక ఎమ్మెల్యే ఉన్నారు. అయితే వీళ్ళ 3కి సంబంధించినటువంటి తీర్పు ఎప్పుడు వెల్లడించబోతున్నారు, అసలు వీళ్ళ తీర్పు ఎలా ఉండబోతోంది అంటూ కూడా అనేక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 30వ తారీఖున ఉదయం 10:30 విచారణకు హాజరు కావాలి అంటూ కూడా దానం నాగేందర్ కి ఇప్పటికే స్పీకర్ నోటీసులు కాసేపటి క్రితం జారీ చేశారు. సేమ్ టైం దానం నాగేందర్ అంశం పైన పిటిషన్ వేసినటువంటి పాడే కౌశిక్ రెడ్డి కూడా ఏదైతే అతను ఇచ్చినటువంటి అఫిడవిట్ కి దానిపైన అతను ఇచ్చినటువంటి వివరణ పైన అఫిడవిట్ ఇవ్వాలి అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. పాడి కౌశిక్ రెడ్డికి ఒక నోటీస్ అండ్ సేమ్ టైం దానం నాగేందర్ కి మరో నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే సుమతి, గత కొద్ది రోజుల నుంచి పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించినటువంటి అంశం తెలిసిందే. పెద్ద ఎత్తున 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే ఆరోపణలు చేస్తున్నారు. సో హైకోర్టు మొదటిగా స్పీకర్ని ఆశ్రయించారు, అనంతరం హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా సానుకూలంగా లేదు అంటూ సుప్రీంని ఆశ్రయిస్తే సుప్రీం మాత్రం కొద్ది గడువు ఇచ్చింది. ఈ గడువులోపు వీళ్ళకి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని వెల్లడించాలి అంటూ కూడా స్పీకర్ని కోరినప్పటికీ స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్లో జాప్యం చేయడంతో నేరుగా సుప్రీంకోర్టు స్పీకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటిగా 4 వారాల గడువు ఇచ్చారు. 4 వారాల గడువు ముగిసేసరికి కేవలం 5 మంది ఎమ్మెల్యేల నిర్ణయం మాత్రమే వెల్లడించారు. మరొక 5 మంది ఎమ్మెల్యేల నిర్ణయానికి 2 వారాల గడువు కావాలి అంటూ కూడా స్పీకర్ సుప్రీంని ఆశ్రయించారు. సో 2 వారాల గడువులో ఆల్రెడీ వారం గడువు ముగిసింది, మరొక వారం పాటు ఉంది. సో ఈ వారం లోపట ఈ 3 ఎమ్మెల్యేలను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలంటూ కూడా స్పీకర్ భావిస్తున్నారు. సో ఈ నెల 30 తారీఖున ఉదయం 10:30 పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో కేవలం ఎవరైతే పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సేమ్ టైం
ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలి, వాళ్ళతో పాటు వాళ్ళ అడ్వకేట్లు కూడా ఉండాల్సి ఉంటుంది. అయితే గతంలో కూడా దానం నాగేందర్కి నోటీస్ ఇచ్చినప్పటికీ ఇదే అంశంపైన ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు, కేవలం లిఖిత పూర్వకమైనటువంటి వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి కూడా ఇప్పటి వరకు లిఖిత పూర్వకమైనటువంటి వివరణ మాత్రమే ఇచ్చారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు వచ్చి స్పీకర్ని కలవలేదు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ని కలిశారు. స్పీకర్ ముందు నేరుగా క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం దానం నాగేందర్ది అయితే చాలా కీలకంగా మారబోతోంది. సేమ్ టైం కడియం శ్రీహరి కూడా, ఎందుకంటే దానం నాగేందర్ మొదటి నుంచి పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆధారాలు కేవలం పేపర్లో టీవీలో వచ్చినటువంటి ఆ ఫోటో కాపీస్ వీడియో కాపీస్ని ఫొటోస్గా మాత్రమే స్పీకర్ ముందు ఆధారాలు పెట్టారు. సో అందులో ముఖ్యమంత్రిని కలిసినటువంటి ఫొటోస్ కానివ్వండి, లేదంటే ఏసీసీ అగ్రనేతలను కలిసినటువంటి ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అనేవి ప్రాపర్గా లేవు. సో వాళ్ళు చేసినటువంటి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఆరోపణలకు తగినట్టుగా లేవు అంటూ కూడా స్పీకర్ వాళ్ళకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. కానీ దానం నాగేందర్ విషయానికి వస్తే మాత్రం చాలా క్రూషియల్గా మారబోతోంది. ఎందుకంటే నేరుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో దానం నాగేందర్ పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, ఈవెన్ నిన్న గాంధీ భవన్ లో జరిగినటువంటి రిపబ్లిక్ డే కార్యక్రమానికి కూడా వచ్చారు. సో ఈ ఆధారాలు అన్ని కూడా పాడి కౌశిక్ రెడ్డి అటు స్పీకర్ ముందు ఉంచనున్నారు. సో చూడాలి స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది, దాని తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది. రైట్ హేమా, థ్యాంక్ యూ సో మచ్.